నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి 6 నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది, సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది, అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది, నవంబర్ నెల అనుకూలంగా ఉంది, డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది, జనవరి నెల మిశ్రమంగా. ఎందువల్ల ఈ రాశి వారికి అలా ఉందంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు, అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు. అలాగే అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా. అందువల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీ మూలకంగా కూడా ధనం ఏ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యా పరంగా అనుకూలతలు ఉన్నాయి. అర్ధాష్టం గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది, జాగ్రత్త వహించాలి వీళ్ళు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు, జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగంలో ఉండే వారికి డిమోషన్స్ అవుతాయి, ప్రమోషన్స్ ఆశించే వారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి, కుంభరాశి వారికి. అట్లాగే వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి శని అవటం వల్ల, శని భగవానుడు అనుకూలంగా ఉండటం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం సంతాన పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. అదే ఈ నెలల్లో, ఈ 6 నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. సినీ రంగంలో చూసుకున్నప్పటికీ శని రంగం కూడా ప్రతికూలంగా ఉంది, సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది. వీళ్ళు ధనం మంచినే ప్రాయంగా ఖర్చు అవుతుంది, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం, ఇబ్బందులు పడటం, అలాగే రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్నలు పొందడం తక్కువగా ఉండడం, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల జాగ్రత్త వహించాలి శని రంగంగా కుంభరాశి వారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము, అలాగే 2-3 రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించి ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వాళ్ళకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. అలాగే వివాహ సంతాన పరంగా అనుకూలతలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, జాగ్రత్త వహిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు. వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం, అట్లా జరగడం, ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము, అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి విశేషంగా 11 సార్లు రుద్ర హోమము, 100 సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని బాధలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి, ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది, నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన, రుణ బాధలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి పరిహారం చేయటం జరుగుతుంది. పరిహారం ద్వారా గ్రహానుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం, ధన్యవాదాలు.